గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, వారాలను బట్టి మనం ఒక్కొక్క రోజున ఆ రోజున వారం ఏంటో ఆ వారానికి సంబంధించిన దేవత ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు చాలా మంది. విశేషంగా ఆరాధించాలంటే సోమవారం వచ్చింది అంటే శివుడి ఆరాధన ఆ రోజు ఖచ్చితంగా మేము ఇలా ప్రత్యేకంగా చెయ్యాలి అనే ఒక విధానాన్ని పెట్టుకుంటూ ఉంటారు. నిజంగా ఏ వారం రోజున ఏ దేవత ఆరాధన విశేషము మామూలు రోజుల్లో చేసిన దానికన్నా ఈ వారంకి ప్రత్యేకత ఉన్న రోజుల్లో చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందంటారా? మీరు అడిగినటువంటి దాంట్లో నిత్య నైమిత్తికాలు అని రెండు ఉంటాయి. నైమిత్తికము అంటే సంవత్సరంలో మధ్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి పర్వదినాలు. నిత్యము అనగా ప్రతిరోజు మనం నిర్వహించేటువంటిదే. మనకు నైమిత్తికంలో గణపతి నవరాత్రులు ఉంటాయి, దేవీ నవరాత్రులు ఉంటాయి, వసంత నవరాత్రులు ఉంటాయి. రకరకాలుగా దేవతా రూపంలో మనకు ఆరాధన చేస్తూ ఉంటాం. దానికి ఈ వారంతో ఇది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పబడలేదు. కానీ నిత్య విధానంలో నువ్వు ఆరాధన చేసేటువంటిప్పుడు ఇవాళ సోమవారం కాబట్టి నేను శివుడికి చేస్తా, మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి చేస్తా అనేటువంటి విషయాన్ని నువ్వు పక్కన పెట్టి జన్మతహాగా జన్మించినప్పటి నుంచి కూడా నిన్ను నడిపించడానికి మూలం ఏమిటి అనేటువంటిది విషయం మనం దృష్టిలో ఉంచుకుంటే గ్రహాలు. మనం జన్మించినప్పుడు ఏ నక్షత్రము అని చూస్తారు, ఏ లగ్నము అని చూస్తారు, ఏ రాశి అని చూస్తారు, ఏ గ్రహం ఎక్కడుంది అని చూస్తారు. అదే ప్రధానంగా చూస్తారు. మినహాయిస్తే ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు, రాముడు వారు ఎక్కడున్నారు, ఇవి ఎవరు కూడా పరిశీలించారు. ఎందుకంటే మనిషికి జన్మకృతంగా నడిపించేటువంటిది గ్రహస్థితి. ఆ గ్రహస్థితి ప్రభావరీత్యా గ్రహ అధిష్టాన దేవతలు ఉంటారు. మళ్ళీ శనికి ఈశ్వరుడు, అలా రాహుకి దుర్గా అమ్మవారు, కేతువుకి గణపతి, ఎలా చెప్పబడి ఉంటారు ఒక్కొక్క దానికి మళ్ళీ. కానీ మనం ఎప్పుడూ కూడా చాలా తీక్షణ పరిస్థితి, అంటే మన చేతిలో లేదు, మన చేయి దాటి వెళ్ళింది అనుకుంటే పై స్థాయి వ్యవహారానికి వెళ్తాం. అసలు అంతవరకు మనకి వెళ్ళక్కర్లేదు అనుకుంటే ప్రతినిత్యం ఆదివారం నుంచి శనివారం వరకు ఉదయం దీపారాధన చేసుకోగానే అందరికీ వచ్చినటువంటి శ్లోకమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, ఈ చిన్న పనితో తేలికగా నీ సమస్య నుంచి బయటపడతావు, గట్టెక్కుతావు, ప్రశాంతంగా ఉంటావు అంటే అది ఆచరించరు. అంత తేలిక మాకొద్దు, ఎంత కష్టమైనా మేము అనుభవిస్తాము, కష్టంతో వ్యవహారం చేస్తామంటారు. మినహాయిస్తే తేలికగా నువ్వు చేయగలిగితే భగవంతుడు నీ పక్కన ఉంటాడే అంటే వినరు. ఇప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహ స్తోత్రం మంత్రం శ్లోకం. ప్రతిరోజు దీపారాధన చేయగానే చక్కగా 9 సార్లు ఈ శ్లోకాన్ని అనుకుని నమస్కారం చేసుకో, ఓ పండు నివేదన పెట్టు. ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం నీకు ఉంటే ఇంకొక సమస్య నీకు ఎందుకు వస్తుంది? ఆయన ఎందువల్లంటే నువ్వు ఏది చెయ్యాలి అనేటువంటిది 2 రకాలుగా ఒక విధానం నీకు ఏర్పాటు చేసేది వాళ్ళే కదా. నీకు 2 అవకాశాలు ఇస్తున్నారు, ఒకటి మంచి ఒకటి చెడు. నువ్వు నిర్ణయించుకొని చెప్పేది వాళ్ళే. అలానే మనం వాళ్ళని కనుక స్తుతిస్తున్నట్లయితే ఒకటే చక్కటి అవకాశం ఇచ్చి దీన్ని పట్టుకోవయ్యా, నువ్వు దీన్ని పట్టుకుంటే నేను నిన్ను పట్టుకుంటా, ఇక నిన్ను ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు అనేటువంటి స్థితి అందులో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామనంటే ఎప్పటికీ కూడా ఒకటి వదిలేసి 2వ దాంట్లోకి మనం పయనిస్తూ ఉంటాం. కాబట్టి తద్వారా వచ్చేటువంటి సమస్యలకు నైమిత్తికంలో రేపు శ్రావణ శుక్రవారం ఉంది, అమ్మవారికి ఆరాధన చేసుకున్నాం, కార్తీక సోమవారం ఉంది, ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నాం. ఇంతకాలం చేసింది ఒక రుద్రంతో అయితే పోదు కదా, ఒక రుద్రం అభిషేకం చేసుకుంటే పోదు కదా. మరి ఎలా? ముందు తగలకుండా ఉండే ప్రయత్నం చేసుకో. ముందు తగలకుండా ఉండే ప్రయత్నం చేసుకుంటే చెప్పులు లేకుండా వెళ్తున్నావు. తీక్షణ దృష్టి కనుక నీకు ఉన్నట్లయితే ముళ్ళు ఎక్కడో నీకు కనిపిస్తుంది. ఒకవేళ ముళ్ళు ఉంటే ఊరికే అలా చిన్న ముక్క దిగితే దాన్ని తీసేసుకోవచ్చు. ఆ లోపల విరిగితే అది కదా ప్రమాదము. కాబట్టి ఒక రక్షణ. అప్పుడేం చేస్తావు, నువ్వు కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్తున్నావు.
చెప్పులు వేసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఎలా పడితే అలా వెళ్తే పెద్ద పెద్ద మూలు అనేది దిగిపోతాయి కదా. కాబట్టి చెప్పులు వేసుకున్నా నేను చెప్పులు వేసుకున్నాక ఇష్టం వచ్చి నడుస్తా అంటాను కాదు. చెప్పులు వేసుకున్నప్పటికీ కూడా ఎంతవరకు మనం నడవగలం అంతవరకే ఒక వ్యవస్థలో మనం వెళ్ళగలిగితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారము ఆదివారం సూర్యుడు, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారం బుధుడు అనేటువంటి దానికన్నా వాళ్ళల్లో వాళ్ళకి నేను ఈరోజు నీకు అర్చన చేస్తా, ఈరోజు నీకు అర్చన చేస్తా అంటాం కన్నా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని చెప్పి ఆదివారం ఉదయం దీపారాధన చేసుకొని 9 సార్లు అనుకోండి. అయ్యో పండు నివేదన పెట్టేసేయండి. సోమవారం ఉదయం 9 సార్లు అనుకోండి. ఇది నిరంతరం కూడా నిత్య విధానంలో అలవాటు చేసుకోగలిగితే మీరు ప్రతిరోజు ఖచ్చితంగా రోజు 1 గంట వాకింగ్ చేస్తారనుకోండి. వాకింగ్ చేయకుండా ఏ పని చేయరు, ఖచ్చితంగా వాకింగ్ చేస్తారు. కాస్త శరీరానికి ఎక్సర్సైజ్ లాంటివి చేశారనుకోండి, మనకి అనారోగ్యం వస్తుంది, మన దగ్గరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఎందువల్లంటే శరీరానికి ఒక వ్యాయామం అనేటువంటి మనం అలవాటు చేసేసాం. అది అలవాటుగా ఉన్నప్పుడు ఇంకోటి మంది అయితే రాదు కదా. అట్లానే మీరు ప్రతినిత్యము నిత్య విధానంలో ఇది నాకు ప్రతిరోజు నేను ఎలా అయితే కనుక రాత్రిపూట పడుకొని ఉదయం టిఫిన్ చేయడం, మధ్యాహ్నం భోజనం చేయడం, కాలకృత్యాలు దినకృత్యాలు ఎలా అయితే చేసుకుంటానో అందులో నిత్య జీవిత విధానములో నిత్య కృత్యములో ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇది అని పెట్టుకోండి. బహుశా హాస్పిటల్ పరిస్థితికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అలా అని చెప్పి కష్టం వచ్చిందని గుడి మెట్లు తొక్కాల్సిన అవసరం ఉండదు. ఇవాళ మన పుట్టినరోజు దేవాలయానికి నమస్కారం చేసుకున్నాం, లేదంటే పెళ్లి రోజు నమస్కారం చేసుకున్నాం. అటువంటి ఒక పుట్టినరోజు పెళ్లి రోజు అది వృద్ధి కావాలని చెప్పి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళడమే మినహాయిస్తే నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను గుడికి వెళ్ళవలసిందనేటువంటి స్థితి దాదాపుగా రాదండి. అది ప్రయత్నం చేయాలి ముందు. ఇక్కడ మనం కూర్చుని చెప్పడం వేరు, ఆచరిస్తే అనుభవంలోకి వస్తుంది. ఆచరించకపోతే ఉపయోగం లేదు. ఎన్ని చెప్పినా రేపు చూద్దాం అనుకుంటే గణపతి దగ్గరికి వెళ్ళాడు శని. గణపతి ఏమన్నాడు, నన్ను రేపు పట్టు వచ్చేనాడు. ఎందుకు వచ్చామని అడిగితే నేను నిన్ను పడదామని వచ్చా అంటాడు. ఓకే, అయితే రేపు రేపు ఓ పలక మీద రేపురా అని పెట్టేస్తాడు. మళ్ళీ మర్నాడు వస్తాడు. ఏంటి పట్టుకోవడానికి వచ్చా, పలక మీద ఏముంది రేపురా అని మళ్ళీ వెళ్ళు. అలా తిరుగుతూ ఉంటాడు. అంటే చివరికి అన్నాడు, నాయన నీ జోలికి నేను రాను అన్నాడు. అంటే ఒక అలవాటు అనేటువంటి నిత్యం మనకు ఉండాలి. నిత్యము మనకు ఒక అలవాటు ఉంది అంటే మన జోలికి ఎవరు రారు. అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేస్తే శనిపేట నివారణ అవుతుంది. ఓకే, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎందువల్లనంటే నవగ్రహాలలో అత్యంత శుభగ్రహం శని. ఆయన అనుగ్రహం ఉంటే మిగిలిన వాళ్ళందరూ మనకు తోడుగానే నిలబడతారు. ఆయన ఒక్కడు ఆగ్రహిస్తే ఎవరేం చేయలేరు. కనుక ఆంజనేయ స్వామి వారిని నమస్కారం చేసుకోవాలి. ఆంజనేయ స్వామి దగ్గర కూడా శని వచ్చాడు. నేను నిన్ను పట్టుకుంటా నన్ను నోట్లో పడతా బాబు, నేను రామరామ అనాలి. కాళ్ళ మీద పడతా, రాముడి వారికి సేవ చేయాలి. చేతులకి పడతా, రాముడి వారికి నేను చాలా వస్తువులు తీసుకురావాల్సినవి ఉన్నాయి. మరి ఎట్లా కంఠానికి పడతా, కష్టమవుతుంది, నేను రామశబ్దం ఎక్కించి రావాలి. ఇక శని అన్ని రకాలుగా ప్రయత్నం చేసి గుండెకి పట్టుకుంటా, నేను చీలిస్తే అక్కడ రాముడు ఉంటాడు, నువ్వు ఇబ్బంది పడతావు. మరి ఏం చేయాలి? తోక ఉంది, తోకని గిలగల అటు ఇటు కొట్టుకుంటూ ఉంటా, కాబట్టి నువ్వు దానికి మరి ఎట్లా నీ నెత్తిని పడతా, సరే పట్టు అంటాడు. నెత్తి మీద ఎక్కి కూర్చుంటాడు. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడు, బండ రాళ్ళు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఆయన నాకు వల్ల కాదయ్య బాబు, నేనే నిన్ను పట్టుకుంటా అంటే నా నెత్తి మీద నువ్వు బరువు పెడుతున్నావు అని వదిలేసి వచ్చేస్తాడు. ఇలా కొన్ని ఉన్నాయి. అలానే మొత్తం లంక దహించేస్తున్న పరిస్థితుల్లో శనేశ్వరుడు లోపల బంధిది ఉంటే ఆంజనేయ స్వామి ఆయన విడిపించారని చెప్పి రకరకాలుగా ఇలా కొన్ని చరిత్రలు ఉన్నాయి. తద్వారా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించడం వల్ల ఈ యొక్క శని ప్రభావం తగ్గుతుంది, కనుక జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ప్రతి వారము ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని 100 రకాల ఆలోచనలు చేయటం కన్నా నవగ్రహ స్తోత్రం, నవగ్రహ శ్లోకం, ఆ నవగ్రహ శ్లోకాన్ని రోజు 9 సార్లు ఖచ్చితంగా 2-3 నిమిషాల నుంచి ఉంటుందమ్మా. గట్టిగా అయితే 4 నిమిషాలు తీసుకోండి, అయిపోయాయి. ఆ 4 నిమిషాలు దేవుడి దగ్గర సమయాన్ని కేటాయించగలిగితే చతుర్విధ ఫల పురుషార్థాలు అందుతాయి. అప్పుడు ప్రత్యేకంగా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, దేనికి వెళ్ళక్కర్లేదు కదా. అంతకుమించి ఇంకా మంచి జీవితం ఎక్కడుంది? కాబట్టి ఇది సింపుల్గా చేస్తే చాలు. అది. ధన్యవాదాలు.